హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మనం ఏదైనా స్నాక్స్ డీప్ ఫ్రై ఐటమ్ తింటున్నప్పుడు చాలా భయపడుతూ ఉంటాం కదా. అయితే అస్సలు డీప్ ఫ్రై కాకుండా మైదా యూజ్ చేయకుండా చాలా అంటే చాలా హెల్దీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ టేస్టీ స్నాక్ ఐటమ్ని ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇలా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం అయితే 2 లేదా 3 మీడియం సైజు బంగాళదుంపల్ని ముందుగా ఉడికించుకోవాలండి. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న వీటిని కుక్కర్లో వేసుకుని 1.5 కప్పుల వరకు వాటర్ వేసి ఈ బంగాళదుంపలు మెత్తగా అయ్యేంత వరకు కూడా ఒక 5-6 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇవి ఉడికేలోపు మనం పిండి అయితే కలుపుకుని రెడీగా ఉంచుకోవాలి. ఒక ప్లేట్లోకి ఇలా గోధుమ పిండిని మనకి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాని ప్రకారం ఇక్కడ గోధుమ పిండి తీసుకోండి. మ్యాక్సిమం 1 కప్పున్నర లేదా 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుని మనం నార్మల్గా చపాతీలకి గోధుమ పిండి ఎలాగైతే కలుపుతామో సేమ్ అదే ప్రాసెస్లో గోధుమ పిండిని కలుపుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం వాటర్ కంటెంట్ తక్కువ వేసుకుని కొంచెం గట్టిగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి నానబెట్టుకుందాము. రెసిపీ కోసం అయితే ఒక హాఫ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే మనకి కారానికి తగ్గట్టు 3 లేదా 4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. చూడండి, మనం పొటాటోస్ని ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు పొటాటోస్కున్న తొక్కంతా తీసేసి ఇలా స్మాషర్ సాయంతో పూర్తిగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసేటప్పుడు ఏమాత్రం గడ్డలు లేకుండా మెత్తగా అయ్యేటట్లు చేసుకోండి. చూడండి, ఇలా పూర్తిగా మెత్తగా అయ్యేటట్లు స్మాష్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీనిలోకి కొత్తిమీర అలాగే కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుని ఒకసారి చపాతీ చూద్దాము. ఇక్కడ 20 నిమిషాల పాటు నానబెట్టానండి. ఇప్పుడు దీనిలోంచి చిన్న చపాతీ పిండిని తీసుకుందాం. మిగిలిన పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత వేసి పక్కన ఉంచుకుందాం. ఈ చపాతీ ముద్దకి పొడి పిండిని అద్దుకుంటూ మనం చపాతీ ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో బాగా పల్చగా అయ్యేటట్లు రోల్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చపాతీ చేసేటప్పుడు పిండి అంటుకుంటుంది అనుకుంటే పొడి పిండి జల్లుకుంటూ కూడా చక్కగా బాగా పల్చగా అయ్యేటట్లు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ రెడీగా పెట్టుకున్నాం కదా, పొటాటో స్టఫింగ్. ఆ స్టఫింగ్ని ఈ విధంగా 1.5 స్పూన్ వరకు వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం అంతా కూడా ఈవెన్గా మొత్తం అన్ని వైపులా కూడా సమానంగా వచ్చేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నైఫ్తో ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. కొంచెం 2 ఇంచెస్ గ్యాప్ వచ్చేటట్లు చూసుకుని కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా ఇలా ఒక వైపు నుంచి ఇలా రోల్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా చుట్టుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా మనం చేసే స్నాక్ ఐటమ్ అంతా కూడా ఒకటే సైజులో రావాలంటే కట్ చేసుకునేటప్పుడే కొంచెం కొలత ప్రకారం కట్ చేసుకుంటే మనం చేసే అన్నీ కూడా ఒకటే సైజులో వస్తాయి. అండి, ఇలా రోల్ చేసుకున్న దీన్ని ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఒత్తుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్ని అంచులు కూడా ఇలా ఈవెన్గా వచ్చేటట్లు ఇలా రోల్ చేసుకుని ఇలా ఒత్తుకోవాలి. చూస్తుంటేనే చాలా చక్కగా వచ్చింది కదా. మిగతా అంత గోధుమ పిండితో కూడా ఇలా చిన్న బాల్స్ కింద చేసుకుంటూ ఇలా చపాతీలా చేసుకుని ఈ విధంగా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మనం చేసే ఈ స్నాక్ ఐటమ్ ఈ సైజులో ఉండాలని ఏమీ లేదండి, మీరు కొంచెం చిన్నవి కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ కూడా ఇలా రెడీ పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇది డీప్ ఫ్రై కాదని చెప్పాను కదా, షాలో ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఇలా ప్యాన్లో వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చేసుకున్న వీటిని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇవి కొంచెం వేగడానికి కొంచెం టైం ఎక్కువే తీసుకుంటుందండి. మరి హై స్పీడ్ పెట్టేయకుండా కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇంకా స్టవ్ నుంచి తీసుకోవడమే. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. వీటిని ఉత్తిగా తినేయచ్చు లేదా సాస్తో ఇలా డిప్ చేసుకుని కూడా తినచ్చు. నేను ఒకటి తిని చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. వీటిని వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.